జీవితంలో A+B² అనేది ఎక్కడ పనిచేయదు అసలు. అది మా ఫ్రెండ్ గారు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా డైరెక్ట్ వన్ రూమ్కి వెళ్ళి చచ్చిపోయి రెడీ అయిపోయిన వాడు డైరెక్ట్. చదువుకి మా జీవితానికి చాలా తేడా ఉంది. చదువు ఏంటంటే ఖాళీ మనకి జ్ఞానం కోసం చదువు అనేది. ఇంకోటి మన లైఫ్ అనేది చాలా ఉంది. ఆ మొడ్డల సబ్జెక్టులు పోయినాయని ఎందుకు మీరు బాధపడతారు నాకు అర్థం కాదు. అసలు ఏ సబ్జెక్టులు పోయినాయని చచ్చిపోవడం ఎందుకు నాకు అర్థం కాదు. డైరెక్ట్ ఏ సబ్జెక్టులు పోయినాయని డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఫ్యాన్కి తాడేసిన డైరెక్ట్ చచ్చిపోతాను. చదువుకి మన లైఫ్కి చాలా తేడా ఉంది. చదువు కేవలం మన నాలెడ్జ్ కోసమే. నీకు చదవనికి వస్తుందా రాయనికి వస్తుందా చాలు, ఇంకెందుకు నీకు అర్థం కాదు. దానికి ఏదో టెన్షన్లో ఏడ్చుడు మళ్ళీ ఫెయిల్ అయినా అని. దీని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్ళు, దాని మీద సక్సెస్ కాను, దాని ఇంకా దాని మీద వర్క్ చేయను. నీకంటే ఒక మంచి లైఫ్ ఇస్తుంది అది. ఎండ్ ఆఫ్ ది డే ఇది చెప్పి నాకు కార్లో కానీ పెద్ద బైక్ మీద కానీ ఎప్పుడు అనిపిస్తారా వాడు ఎట్లా వస్తాడు, ఒక లోన్ వేసుకొస్తాడు, లేదంటే బస్కి వస్తాడు, ఒక ఐడి కార్డు వేసుకొని కుక్కలాగా పనిచేస్తాడు వాడు. అది వాని బతుకు. వాడు మనం చదువు చెప్తాడు. చదువు అనేది కేవలం నాలెడ్జ్ కోసమే అంతే. నీకు రాయనికి వస్తుందా చదువునికి వస్తుందా అంతే వరకే. అది బ్యాగ్ వేసుకోవాలి, పోవాలి, రావాలి, అది బతుకు. షుగర్ని పోతాయి, వస్తాడు మనకి చెప్తాడు ఇట్లా బాగుపడాలి, ఇంత సక్సెస్ కావాలని. అసలు అరే నీకే దిక్కులేదు లైఫ్ అనేది. ఇంత చదివిన మళ్ళీ స్టూడెంట్స్ చెప్తారు వాడు. దీని మీద మీ అభిప్రాయం ఏందో పక్క కామెంట్లో వెళ్ళిపండి. మరిన్ని వీడియోస్ కోసం మనకు ఇప్పుడే ఫాలో కొట్టుకోండి.